వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగటం లేదు. తాజాగా రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఇప్పటి వరకు 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగటం లేదు. తాజాగా రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఇప్పటి వరకు 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, బీఆర్ఎస్ నుంచి వలసలు ఇంకా ఎన్ని ఉన్నట్లున్నాయి? రేపు మరో 4 ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి నివాసంలో ఇటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా వారు అనుభవం కప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయం తిరుపతికి వెళ్ళి తిరిగి వచ్చి కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ కూడా చేరడం జరిగింది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కీలకమైనటువంటి నేతలు, కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ చేరబోతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఇటు దానం నాగేంద్ర కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుంది, మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ కథం కాబోతుందని చెప్పేసి కూడా దానం ఈ విధంగా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రేపు 4 ఎమ్మెల్యేలు చేరేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. హైదరాబాద్ చెందినటువంటి ఈ 4 ఎమ్మెల్యేలే ఇటు కాంగ్రెస్ పార్టీ చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ జిల్లాల వారీగా జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకునేటువంటి విధంగా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.